అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. జీవితం గడియారం రెండూ ఒక్కటే. ఎందుకంటే వేగంగా పరిగెత్తినా ప్రయోజనం ఉండదు, ఒకే చోట ఆగినా ప్రయోజనం ఉండదు. బండరాయిలో భగవంతుడు ఉన్నాడని మొక్కే మనం సాటి మనుషులపై మాత్రం మానవత్వాన్ని చూపలేకపోతున్నాం. అదే విచిత్రం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యకరమైన ఆహారం తినండి, 10 కాలాలు ఆరోగ్యంగా ఉండండి. ఆహారాన్ని వృధా చేయకండి. నువ్వు చేసే పని నీకు సంతోషాన్ని ఇస్తుంటే మరెవరి అభిప్రాయం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జీవితం అంటే కడుపు నింపుకునే ఆకలి కాదు, గుండెల్లో ఒక జ్ఞాపకం. అలా బ్రతకాలి. ఉన్నతంగా ఎదగడానికి మీకు ప్రపంచం కావాలి. ఎదిగిన తర్వాత ప్రపంచానికి మీరు కావాలి. అందుకే ప్రపంచం ఎదురు చూసేలా మీరు ఎదగాలి. మనసులో మంచితనం, చేతల్లో చురుకుదనం, నిండైన వ్యక్తిత్వం, ఆలోచనలో వాస్తవికం. మనిషికి కావలసింది ఇవే. కష్టాల నుండి గట్టెక్కే ఉత్తమ మార్గం కష్టాలను భరించడమే. జీవితంలో అబద్ధంలో నిజాయితీ అంటూ ఉండదు. అంటే అబద్ధం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. చనిపోయిన మనిషికి చికిత్స చేయడం, నమ్మకం నశించాక నిజం చెప్పడం బూడిదపై చిలకరించే పన్నీరు వంటిది. అవసరానికి అక్కరకు రాని అనుబంధం, మనసు విరిగాక క్షమించమని వేడుకోవడం, కడుపు నిండిన వాడికి కూడు పెట్టడం లాంటిది. నువ్వు చేయాలనుకుంటే సాధించలేని పని లేదు. నీవు చేయకూడదు అనుకుంటే చేయగల పని లేదు. రెండింటి మధ్య తేడా కేవలం మన నమ్మకం, పట్టుదల మాత్రమే. మొదటి అడుగు ఎప్పుడూ కఠినంగానే ఉంటుంది. పట్టు విడవని విక్రమార్కుడిలా ముందుకు సాగితే విజయం మీదే. పరిస్థితులు అనే పాఠశాల మాత్రమే మనిషికి వాస్తవికత అనే పాఠం నేర్పుతుంది. బాధపడడం వలన రేపటి సమస్యలు తొలగిపోవు, నేటి ఆనందం దూరం అవుతుంది. కోటీశ్వరులు కావడం అందరికీ సాధ్యం కాదు, కానీ నిజాయితీ పరులు కావడం ప్రతి ఒక్కరికి సాధ్యమే. నీలో లోపాన్ని ఎవరైనా వేలెత్తి చూపిస్తే ఆగ్రహించకు. నీ మేలు కోరుకునేవారు ఒక్కరైనా ఉన్నారని ఆనందించు. జీవితంలో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, నీకు సమయం వచ్చేంత వరకు ఇతరులు కలిగించే నొప్పిని భరించాల్సి ఉంటుంది. జీవితంలో ఈ 3 ప్రశ్నలు వేసుకోకుండా ఏ పని మొదలు పెట్టవద్దు. ఎందుకు ఈ పని చేస్తున్నాం? దీనివల్ల ఫలితం ఏమిటి? ఇందులో విజయం సాధించగలనా? ఈ ప్రపంచంలో చెడ్డవారిని కనిపెట్టడం చాలా కష్టం. ఎందుకంటే చెడ్డవారు మంచివారి కంటే మంచిగా నటిస్తున్నారు. పొగిడేవాళ్ళు నీ చుట్టూ ఉంటే నువ్వు గెలిచినట్టు కాదు, తిట్టేవాళ్ళు నీ ప్రక్కన ఉంటే నువ్వు ఓడినట్టు కాదు. అన్నం పెట్టలేని వారి ఇంటికి వెళ్ళి మంచినీళ్ళైనా తాగిరండి, కానీ మనలను నిర్లక్ష్యంగా చూసే వారింటికి పరమాన్నం పెట్టినా వెళ్ళకండి. విలువలు, విధులు, సద్గుణాల వంటి ఆభరణాలతో మనిషి తనను తాను సింగారించుకోవాలి. తల్లి సేవ చేసుకునే అవకాశం అందరికీ లభించదు. మీకు లభిస్తే ఆ అవకాశాన్ని చేజార్చుకోకండి. అజ్ఞానాన్ని కప్పిపెడితే మరింత ఎక్కువ అవుతుంది. నిజాయితీగా అంగీకరిస్తే ఎప్పటికైనా దాన్ని తొలగించుకోగలమన్న ఆశ ఉంటుంది. మనిషికి అత్యంత ఉత్తమమైన గుణం పట్టుదల, అత్యంత హీనమైన గుణం పగ. ఉత్తమమైన పట్టుదలని హీనమైన పగ కోసం ఉపయోగించడం అనవసరం. అహంకారం ఇదొక భయంకరమైన మానసిక వ్యాధి. ఈ వ్యాధి సోకిన వారు సుఖపడరు, ఇతరులను సుఖపడనివ్వరు. సృష్టిలో వృధా కానివి 2: మంచి మనిషితో స్నేహం, మంచి మనసుతో చేసిన సాయం. దేవుడు నీకు కష్టాలను ఇచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు, ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారు, ఎంతమంది నటిస్తున్నారు అని నీకు తెలియజేయడానికి మాత్రమే. నిజం విలువ తెలిసిన వారు అబద్ధమాడరు. కష్టం విలువ తెలిసిన వారు ఎవరిని కష్టపెట్టరు. బంధం విలువ తెలిసిన వారు ఏ బంధాన్ని వదులుకోరు. ఇష్టం లేకుండా ఇష్టం ఉన్నట్టు నటించకండి. మీది నటనే కావచ్చు, కానీ ఎదుటివారిది జీవితం. ముందు ఒకలా వెనక ఒకలా నటించే వారికి ఫలితాలు కూడా ముందు వెనక అవుతాయి. కోపంగా ఉన్నవాళ్ళు, ఆవేశంతో మాట్లాడేవారు ఎప్పుడూ నిజాయితీగానే ఉంటారు. నల్లిలా అమాయకంగా కనిపించే వాళ్లే మోసం చేస్తారు. ఎంత బాగా చదువుకున్నా భర్తను వేధించే భార్య గల ఇల్లు నరకంతో సమానం.